హాయ్ అండి, ఐమ్ డాక్టర్ సంధ్య, ఇన్ఫర్టిలిటీ కన్సల్టెంట్, మాతృశ్రీ హాస్పిటల్ ఖమ్మం. ఈరోజు మనం ఎస్ఐఎస్ గురించి మాట్లాడుకుందాం. ఎస్ఐఎస్ అంటే సెలైన్ ఇన్ఫ్యూజన్ సోనోగ్రఫీ అనమాట. సో సెలైన్ ఇన్ఫ్యూజ్ చేస్తూ స్కాన్తో చేసుకునే ట్యూబల్ టెస్ట్ని ఎస్ఐఎస్ అంటాము. ఇంతకుముందు అందరు కామన్గా యూజ్ చేసేది హెచ్ఎస్జి అనమాట. హెచ్ఎస్జి అంటే హిస్ట్రోసాల్పింగోగ్రామ్. ఇది అనేది ఒక ఎక్స్రే టెస్ట్ అండి. ఎక్స్రే యూనిట్ కావాలి. కింద నుంచి డై పాస్ చేసి ఎక్స్రేతో 2 ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా చెప్తారు. బట్ అది చాలా పెయిన్ఫుల్గా ఉంటుందన్నమాట. అందుకని ఇప్పుడు దాన్ని ఎస్ఐఎస్ అనేది రిప్లేస్ చేస్తుంది. ఇది జనరల్గా ఓపీ బేసిస్లో చేసుకున్న చిన్న ప్రొసీజర్. మనము కింద నుంచి ఐవై క్యాన్లా కానీ ఎస్ఐఎస్ క్యాన్లా మనకు విడిగా దొరుకుతాయి, లేకపోతే పీడియాట్రిక్ ఫోలీస్. వీటన్నిటి ద్వారా మనము సర్విక్స్ కెనాల్లోకి ఇంట్రడ్యూస్ చేస్తామన్నమాట, ఇంటర్నల్ లాస్ దగ్గర వరకు. తర్వాత నుంచి కింద సెలైన్ మనం పాస్ చేస్తాము. తర్వాత 2 ట్యూబ్స్ని మనం చూస్తాం. ట్యూబ్ వి కాంట్ విజువలైజ్ కాబట్టి ఓవరీ పక్కన చూస్తామన్నమాట. దాంట్లోంచి ఫ్లూయిడ్ వస్తుందా లేదా అనేది కింద నుంచి ఇన్ఫ్యూజ్ చేస్తూ చూస్తాము. ఇది హెచ్ఎస్జి కంటే చాలా సుపీరియర్. ఎందుకంటే త్రూ సేమ్ సైకిల్లోనే మనం చేసుకోవచ్చు. మనం ఓవులేషన్ ఇండక్షన్ స్టార్ట్ చేస్తున్న సైకిల్లోనే డే 7 to day 9 ఈ ప్రొసీజర్ అనేది మనం చేసుకోవచ్చు. దీనివల్ల హెచ్ఎస్జికి ఉన్నంత అస్సలు పెయిన్ అనేది ఉండదు. ఇట్ ఈస్ సింపుల్ ఓపీ బేస్డ్ ప్రొసీజర్ కాబట్టి సేమ్ సైకిల్లో చేసుకున్నాం కాబట్టి ఇది దానికంటే మంచి సుపీరియర్ అనమాట. ఈరోజు మనం ఒక ఎస్ఐఎస్ చేస్తున్నాము. ఇలాగ మనం ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత 2 ట్యూబ్స్ని మనం విజువలైజ్ చేసాము. 2 ట్యూబ్స్లో నుంచి మనకి ఫ్లూయిడ్ వచ్చిందనమాట. సో ఈ పేషెంట్కి 2 ట్యూబ్స్ ఓపెన్గా ఉన్నాయి. ఇదే ఇంకా ఇలానే తను ఇంటికి కూడా వెళ్ళిపోవచ్చు అనమాట, నో వితౌట్ ఎనీ పెయిన్గా. సో ఇది అనేది చాలా యూస్ఫుల్ అండి ట్యూబల్ ఇవాల్యుయేషన్ కోసం. ఒక 2 to 3 months మనం నార్మల్ ఓవులేషన్ ఇండక్షన్తో పెట్టి ఎగ్ పెరిగి రిలీజ్ అయిన బేబీలు అందట్లేదు, అందుకోవట్లేదు